సవాళ్లే సవాళ్లు వానలు వరదల ధాటికి బెంబేలెత్తిన చెన్నై మళ్లీ మామూలు సిటీలా మారాలంటే ఆ సవాళ్లు ఫేస్ చేయాల్సిందే. అధికారులు సిబ్బంది రోజుల తరబడి కష్టపడాల్సిందే. అవేంటి ఛాలెంజెస్ ఒకసారి చూద్దాం. వర్ష బీభత్సానికి వణికిపోయిన చెన్నై సిటీ కోలుకుంటోంది. అయితే వాన కారణంగా ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో ఇప్పుడు అంతకు మించిన సవాళ్లు తమిళనాడు సర్కారు ఎదుట నిలబడ్డాయి. వీటిలో మొదటి సవాల్ సిటీని శుభ్రపరచడం. వాన నీళ్లను బయటకి పంపించి అక్కడ బురదను చెత్తను తొలగించడమే ఈ సవాల్. క్లీన్ గా లేకపోతే అంటురోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు, ఫాగింగ్ కూడా చేస్తున్నారు. అయినా సిటీ అంతా సేఫ్ కాదు. మంచినీళ్ల సరఫరా రెండో సవాల్. చాలా చోట్ల మురికి నీళ్లు కూడా మంచినీళ్ల ట్యాంకులో కలిసిపోయాయి. దీనితో ట్యాంకర్లలో నీళ్లు సప్లై చేయాల్సిన పరిస్థితి. సిటీకంతా ట్యాంకర్లతో నీళ్లు పంపడం అయ్యే పని కాదు. పాలు, కూరగాయలు, సరుకులు చాలా కుటుంబాలకి ఇప్పటికీ అందడం లేదు. దీనితో జనం కోపం అంతా ఇంత కాదు. ఒకేసారి ఇంతమందికి సరిపడా నిల్వలు కూడా చెన్నైలో లేవు. నిత్యావసరాల సరఫరా మూడో సవాల్. అప్పటి వరకు కమ్యూనిటీ కిచెన్ల ద్వారా భోజనాల ఏర్పాట్లు తప్పదు. కరెంటు కూడా చాలా ఏరియాల్లో ఇవ్వట్లేదు. ఇప్పటికే నీళ్లు తగ్గని ప్రాంతాల్లో కరెంటు ఇవ్వడానికి భయపడుతున్నారు. త్వరపడి ఇస్తే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే పూర్తి కరెంటు సప్లై నాలుగో సవాల్. బస్సులు, ట్రైన్ల రాకపోకలు ఈ రోజుకి మొదలు కాలేదు. సిటీలో కొన్ని ప్రాంతాల్లోని బస్సులు, లోకల్ ట్రైన్లు నడుస్తున్నాయి. పాడైన పట్టాలు మార్చడం, పూర్తిగా నాశనమైపోయిన రోడ్లను బాగు చేయడం పూర్తయితే కానీ రాకపోకలు మళ్లీ జరగవు. అందుకే ప్రయాణ సదుపాయాల కల్పన ఐదో సవాలైంది. కొన్ని చోట్ల ఫోన్లు పనిచేస్తున్నాయని అధికారులు చెప్తున్నా జనం లేదంటున్నారు. ఒకవేళ ఫోన్లు పనిచేస్తున్నా సిగ్నల్ బాగా వీక్ గా ఉండడంతో జనం చాలా అసహనంతో ఉన్నారు. సెల్ ఫోన్లు అన్ని పనిచేసేలా చూడడం ఆరో సవాల్. ఏటీఎంలు కొన్నే పనిచేస్తున్నాయి. ఉన్న వాటి దగ్గర పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర కూడా చాంతడంత క్యూలు ఉంటున్నాయి. అన్ని ఏటీఎంలు, పెట్రోల్ బంకులు పనిచేసేలా చూడడం ఏడో సవాల్. హాస్పిటళ్లు, మెడికల్ షాపులు అన్నీ తెరిస్తే కానీ జనం ఊరుకునేలా లేరు. ఇప్పటికే ప్రతి ఇంట్లో ఒక్కరికైనా జ్వరమో జలుబో ఉంటోంది. వానలో తడవడం, చలిలో వణకడంతో జలుబు, దగ్గు వచ్చింది. ఇప్పుడు అంటురోగాలు ప్రబలే అవకాశం ఉండడంతో అన్ని హాస్పిటళ్లు పనిచేయడం అవసరం. హాస్పిటళ్లు అన్ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడడమే ఎనిమిదో సవాల్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన 2000 కోట్లు ఉన్నాయి కనుక ఫండ్స్ కి లోటు లేదు. అధికారులు బాగా పనిచేస్తే 10 రోజుల్లో చెన్నై మళ్లీ మామూలు స్థాయికి రావచ్చు.